ప్రభువైన యేసుక్రీస్తు వారి మహిమగల నామంలో నా హృదయపూర్వక వందనములు పేరు పేరున ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ పత్రిక ధ్యానంలోని చివరి సెషన్లోనికి మనం ప్రవేశిద్దాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, మహిమగల గొప్ప దేవ, కొలసీ పత్రిక ధ్యానంలో మరొక అడుగు మేము ముందుకు వేయుటకు మీరు ఇస్తున్నటువంటి గొప్ప తరుణమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. వినువారు మాత్రంగా ఎవరు ఉండకుండా ఈ మాటల ప్రకారంగా మా జీవితాలను మేము కట్టుకొనుటకు సహాయం చేయమని ఇందు నిమిత్తం మీ ఆత్మ సహాయమును అర్థిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పవిత్రమైన నామములోనే ప్రార్థనా మనవులు మీకే సమర్పించుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, కొలసీ పత్రిక ధ్యానంలో ఉన్నాం. 4 అధ్యాయాలు, 2 విభాగాలు. ఒకటి సైద్ధాంతిక విభాగము, మరొకటి ఆచరణాత్మక విభాగము. మొదటి 2 అధ్యాయాలు సైద్ధాంతిక విభాగమును గురించైతే, తర్వాత 2 అధ్యాయాలు ఆచరణాత్మక విభాగము. రెడీ? మునుపటి సెషన్ వరకు మనము సైద్ధాంతిక విభాగాన్ని ముగించుకున్నాం. అక్కడతో మనకు ఎన్ని సెషన్స్ పూర్తయినాయి? 13 సెషన్స్ పూర్తయ్యాయి. ఇప్పుడు మనం వెళ్తున్న సెషన్ 14వ సెషన్, సెషన్ నంబర్ 14. ఇప్పుడు మనం ధ్యానించబో అధ్యాయాలు 3 మరియు 4. ఈ అధ్యాయాల్లోనికి వెళ్ళే ముందుగా మరొక్కసారి ఒక వచనాన్ని మనము చూద్దాం. కొలసీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము. మరొకసారి కొలసీ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. ఏలయనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఇది అయిపోయిందిగా, మళ్ళీ ఏమిటి అని కాదు. యేసుక్రీస్తు ప్రభుని సంపూర్ణ దేవునిగా అంగీకరించలేని వారు ఈ వచనానికి ఇస్తున్న మరొక వ్యాఖ్యానం, అక్కడ శరీరము అనే పదం ఏదైతే ఉందో, ఆ శరీరము అంటే సంఘము. ఆ శరీరం అనే సంఘములో క్రీస్తు తత్వము ఉండుటే దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అని. అంటే శరీరం అంటే ఇక్కడ సంఘము, సంఘములో ఆయన తత్వం ఉండుటయే దేవత్వము శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది అనే ఒక వ్యాఖ్యానం ఉంది అన్న విషయాన్ని మేము ముందుకు తీసుకొని వస్తూ, ఆ వ్యాఖ్యానం ఇక్కడ సెట్ అవ్వదు అని చెబుతున్నాను. అక్కడ మాట్లాడుతున్న కాంటెక్స్ట్ ఏమిటి, పౌలు గారి ఆర్గ్యుమెంట్ ఏమిటి, అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏమిటి. అందుకే ఎప్పుడు కూడా ఒక విషయాన్ని సందర్భములో నుండి బయటికి తీసుకొని వచ్చి మనము ఎలా పడితే అలా మనం వ్యాఖ్యానాలు ఇచ్చేస్తే మనము ఎక్కువగా నష్టాన్ని కలిగించిన వాళ్ళం అవుతాం. ఒకవేళ ఈ వివరణను, ఈ వ్యాఖ్యానాన్ని ఎవరైనా ఫాలో అవుతుంటే వారు ఖచ్చితంగా పునరాలోచించుకోవాలి. అందుచేత ఈ వివరణ ఇక్కడ సెట్ అవ్వదు, మ్యాచ్ అవ్వదు, అది కుదిరే వ్యాఖ్యానం కాదు అన్న విషయాన్ని మీ ముందు ప్రస్తావించి, ఇప్పుడు 3వ అధ్యాయము 4వ అధ్యాయంలోనికి మనం వెళ్ళిపోదాం. ఇది సమాచారం కోసం మాత్రం మీకు ఇచ్చినది. వెళ్దాం. 3వ అధ్యాయము 4వ అధ్యాయం. విషయం ఏంటంటే, ఈ 2 అధ్యాయాలను మనము కలిపి ధ్యానించబోతున్నాం. 3వ అధ్యాయాన్ని వేరుగా, 4వ అధ్యాయాన్ని వేరుగా కాకుండా ఈ 2 అధ్యాయాలను కలిపి మనము ధ్యానించబోతున్నాం. ఈ 2 అధ్యాయాలను కలిపితే మనకొక విభాగం కనబడుతుంది. అది ప్రాక్టికల్ డాక్ట్రిన్. ప్రారంభంలో మనం చూసాం ఆచరణాత్మక విభాగం లేదా సెక్షన్. చూపిస్తావు ఒకసారి? 3, 4 అధ్యాయాలు.
ఆచరణాత్మక విభాగం, ప్రాక్టికల్ సెక్షన్. అది 3-4 అధ్యాయాలు. అందుచేత ఈ 2 అధ్యాయాలను మనం ముందు మాట్లాడుకున్నట్టుగానే ఈ 2 అధ్యాయాలను మనము జాగ్రత్తగా ఆలోచిస్తూ ముందుకెళ్దాం. ముందుగా ఈ 2 అధ్యాయాలకు కలిపి ఒక టైటిల్ మనం ఇచ్చుకుంటే బాగుంటుంది. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. సంఘము యొక్క సహజ విధులు లేదా సంఘము యొక్క సహజ కార్యములు అని రాసుకుందాం. సంఘము యొక్క సహజ విధులు లేదా సంఘము యొక్క సహజ కార్యములు, ఆర్గానిక్ ఫంక్షన్ ఆఫ్ ద చర్చ్. ఆర్గానిక్ ఫంక్షన్ ఆఫ్ ద చర్చ్. ఈ 2 అధ్యాయాలకు కలిపి మనం ఇచ్చుకున్నటువంటి టైటిల్ అది. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఆలోచిద్దాం. మొదటి 2 అధ్యాయాలలో మనము సిద్ధాంతాలను మాట్లాడుకున్నాం. అయితే సిద్ధాంతము అన్నది ఎప్పుడు రాద్ధాంతము కొరకు కాదు. ఒక సత్య సిద్ధాంతాన్ని మనం మాట్లాడుకునేటప్పుడు దానికంటూ ఒక ఉద్దేశం ఉంటుంది. ఉద్దేశము లేకుండా, లక్ష్యము లేకుండా మనం ఎప్పుడు ఏ సిద్ధాంతాన్ని మాట్లాడుకోకూడదు. నీది తప్పు, నాది కరెక్ట్, నాదే కరెక్ట్, నీది తప్పు అని వాదించుకొని వెళ్ళిపోవడానికి కాదు సిద్ధాంతాలు ఉండేది. సిద్ధాంతాల పైన మన జీవితాలు కట్టబడాలి. దట్ ఈస్ ద పర్పస్. సిద్ధాంతాల పైన మన బ్రతుకులు కట్టబడాలి. కట్టబడకపోతే అసలు సిద్ధాంతం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మన జీవితానికి ఒక సిద్ధాంతం అన్నది ప్రయోజనకరమైనది కానప్పుడు అది ఎందుకు మాట్లాడుకోవాలి? అందుచేత పౌలు గారి పత్రిక రాసేటప్పుడు ఒక 2 హాఫ్స్గా, అంటే 2 సగాలుగా వ్రాసినట్టుగా మనకు కళ్ళ ముందు కనబడుతోంది. అంటే నాణెమునకు 2 వైపులు. నాణెం ఒకటే, 2 వైపులు. అందులో ఒకవైపు సిద్ధాంతం కనబడుతోంది. ఇప్పుడు రెండో వైపు మనం చూడబోతున్నాం. అది సిద్ధాంతమైనా ఇప్పుడు మనం చూడబోయే మరొకటైనా ఈ 2 ఒక నాణెముకు సంబంధించినవే. ఈ 2 కలిస్తే సంపూర్ణత. ఆ రెండవ వైపే మనం మాట్లాడుకుంటుంది ప్రాక్టికాలిటీ, ఆచరణాత్మకత. నా దగ్గర ఒక వాటర్ బాటిల్ ఉంది, నీళ్లు ఉన్నాయన్న అనుకోండి. ఇవి నీళ్లు, ఇవి నీళ్లు, ఇవి నీళ్లు, ఇవి నీళ్ళు అని గట్టిగా నేను నిరూపించా. అది ఒకవైపు. రెండో వైపు దాహం అవుతుంది, దాహం అవుతుంది, దాహం అవుతుంది, దాహం అవుతుంది, నీళ్లు తాగట్లా, నీళ్లు తాగట్లా, నీళ్లు తాగట్లా, నీళ్లు తాగట్లా. ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? ఇది నీరు అని నిరూపించడానికి నేను చేసే ప్రయత్నం దాహమైనప్పుడు ఆ నీళ్లు తాగడానికి బుర్ర ఉపయోగించట్ల. సిద్ధాంతం అనేది మనము కొట్లాడుకోవడానికి కాదు, ఆ సిద్ధాంతం అనే పునాదిపై మన బ్రతుకులు కట్టుకోవడానికి. ఇవి నీళ్ళాగాదా, నీళ్ళాగాదా, నీళ్ళాగాదా అని వాదించుకుని దేనికి? నీళ్ళైతే దాహం అయితే తాగుదామని. అవి నిజంగా నీళ్ళైతే ఏం చేయాలి? దాహం అయితే తాగాలి. తాగడం మర్చిపోయాం, దాహం అయితే చచ్చిపోవడానికి సిద్ధపడ్డాం. అవి నీళ్ళని నిరూపించడానికి మాత్రం కొట్లాడుకున్నాం. అది ఎంత అర్థరహితమైనదో ఇది అంతే. ఈ 2 అధ్యాయాలలో
యేసుక్రీస్తు ప్రభువారు సంపూర్ణుడు, సంపూర్ణ దేవుడు, నిత్యుడు, చాలినవాడు, సమృద్ధి గలవాడు. ఇన్ని మాట్లాడుకున్నాం. ఇవన్నీ మాట్లాడుకుంది పక్కన పెట్టి కొత్త సబ్జెక్టులోకి వెళ్ళడానికి కాదు. అది సువార్త సత్యము. ఆ సువార్త సత్యం అనే పునాదిపై మన జీవితాలు కట్టబడాలి. అందుకే 3వ అధ్యాయం 1వ వచనంలో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే అనే కండిషన్ పెట్టాడు. అక్కడ ఏముంది? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే. అసలు క్రీస్తుతో కూడా లేపబడుట అన్న విషయాన్ని అంతకుముందు అధ్యాయంలో మాట్లాడా? పునరుత్థానం గురించి అంతకుముందు డాక్ట్రిన్లో వచ్చిందా? వచ్చిందిగా. 2వ అధ్యాయము 12వ వచనం, మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. అది పునరుత్థాన సిద్ధాంతం. మృతులు ఎలాగో లేతురు, చనిపోయిన వారు తిరిగి లేవరు కదా అని కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో ఒక సమస్యను ఆయన అక్కడ అడ్రస్ చేస్తూ ఉంటారు పౌలు గారు. పునరుత్థానము లేదు అనే ఒక తప్పుడు బోధ. పునరుత్థానము, శరీరానికి పునరుత్థానము లేదు అనేటువంటి ఒక తప్పుడు సిద్ధాంతమును ఖండిస్తూ పునరుత్థానం ఉంది అనేటువంటి సిద్ధాంతాన్ని స్థాపిస్తున్నాడు కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయంలో. అలాగనే కొలస్సీ పత్రిక 2వ అధ్యాయంలో కూడా పునరుత్థాన సిద్ధాంతమును ఒక కారణం కొరకు ప్రస్తావించి తర్వాత తన ఆర్గ్యుమెంట్లో తాను ముందుకెళ్ళిపోయాడు. ఆ విషయాన్ని ఇప్పుడు లింక్ చేసి మాట్లాడుతున్నాడు 3వ అధ్యాయంలో. యేసు ప్రభు లేచాడు, మేము కూడా లేచాము. ఆత్మీయంగా బాప్తిస్మమందు మా పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని పాతిపెట్టేశాం, తిరిగి లేచాం అన్నది థియరీనా? అది కేవలము విషయం మాత్రమేనా? అది కేవలం సిద్ధాంతం మాత్రమేనా? మన జీవితాన్ని పాతిపెట్టుట, పాత జీవితాన్ని పాతిపెట్టుట అన్నది కేవలము సిద్ధాంతం వరకు మాత్రమే పరిమితమా? కాదు అంటున్నాడు పౌలు గారు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి. వచ్చేస్తున్నాడు. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటిని వెదకుడి. మేము యేసుక్రీస్తుతో లేపబడిన వాళ్ళము, మేము లేపబడిన వారము, మాకు ఒక పునరుత్థానం ఉంది, మేము బ్యాప్టిజం తీసుకున్నాము, అందులో మేము కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసాము అని చెప్పుకోవడం కాదు. ఎవరు చెప్పలేరు అది? ఎవరు చెప్పలేరు అది? మాటలు ఎవరు పలకలేరు, మాటలు ఎవరు చెప్పలేరు. కానీ పౌలు గారు చెప్పాలనుకుంటుంది, మీ మనస్సు పై వాటి మీద ఉండాలి. సిద్ధాంతం 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 అని మనం కొట్లాడుకుంటుమే, బయటికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా బతికేస్తుంది. తినుము, త్రాగుము, సుఖించుము, సంతోషించుమని మన ప్రాణానికి చెప్పేసుకున్నాం. బయట ఇష్టం వచ్చినట్టుగా బతకడానికి ఈ సిద్ధాంతాల లోపల మనం మాట్లాడుకోవాల్సిన అవసరంలా. ఇది మనసుకు సంబంధించినది, మన ఆత్మీయ జీవితానికి సంబంధించినది. అందుకే మీరు పైనున్న వాటినే వెదకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. మేము ప్రకటించే క్రీస్తు ఇక్కడ లేడు, ఆయన భూలోకవాసి కాదు. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు అన్నీ ఇవే చూపిస్తున్నారు. అన్ని చూపిస్తూ కేవలం ఈ భౌతిక జీవితానికి సంబంధించినవి మాత్రమే, లీగలిజం గురించి మాట్లాడుతున్నా. ఇంతకుముందు అధ్యాయంలో మనం మాట్లాడుకున్నటువంటి లీగలిజం, అసెటిసిజం,
కానీ మీ ఆలోచనలు భూసంబంధమైనవిగా ఉండకూడదు. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. కుడిపార్శ్వం అంటే రైట్ సైడ్ అనా? కుడిపార్శ్వం అంటే మనము భౌతికంగా ఆలోచిస్తున్నట్టుగా నాకు ఒక కుడి ఉంది, నాకు ఒక ఎడమ ఉంది అన్నట్టుగా అది మనకు అప్లై అవుతుంది. కుడి పార్శ్వము, కుడి అనేది అధికారానికి సూచన. ఆయన పరలోకములో మనందరిపై అధికారము కలిగిన వాడై ఉన్నాడని అర్థం. అంతేగాని రైట్ ఆయన కూర్చున్నాడంటే పాపం ఆయన లెఫ్ట్లో లేడని కాదు. రైట్కి మాత్రమే ఆయన ఉనికి పరిమితమై ఉంది, లెఫ్ట్కి లేదని కాదు. కుడి పార్శ్వన కూర్చుండి ఉన్నాడనంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకసారి ఇక్కడికి రండి రవి గారు. ఇప్పుడు నా కుడి వైపున సహోదరుడు రవి గారు ఉన్నారు. ఇప్పుడు నా ఎడం వైపు నేను ఉన్నాడా? నా ఎడం వైపున ఉన్నాడా? లేడు. మనం కూడా యేసుక్రీస్తులో ఉన్నట్లే ఊహించుకుంటాం చూడండి. తండ్రి ఆయన కుడి పార్శ్వన క్రీస్తున్నాడు, పాపం ఎడం వైపు ఎవరు లేరు అనుకుంటున్నా. అలా ఊహించుకోకూడదు. కుడి అనేది ఒక దానికి సూచన, అధికారానికి. ఆయన పరలోకములో అధికారము కలిగిన వాడై ఉన్నాడు. దట్ ఈస్ ద పాయింట్. అందుకే మనం ఆయనకు సంబంధించిన వారము గనుక పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలయనగా మీరు మృతి పొందితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది అంటే అర్థం ఏంటి? హైపోస్టాటిక్ యూనియన్ కనెక్ట్ అవ్వాలి మీకు వెంటనే. హైపోస్టాటిక్ యూనియన్ వెంటనే కనెక్ట్ అయిపోవాలి. వెరీ గుడ్. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఈ 4 వచనాలు మనకు చెబుతున్నది ఏంటి? మీ ఫోకస్, మీ దృష్టి, మీ ఆలోచనలు, మీ దాహం, మీ పరితాపం, గురి, లక్ష్యం దేనివైపు? పైనున్న దాని వైపు. నేను క్రైస్తవుడిని, క్రీస్తు వాడిని, నేను వేరు అన్న భావనలో ఒకవైపు ఉంటూ లోకానందము వైపు మన మనసు ఉంటే, లోకము కొరకు మన మనసు ఆరాటపడుతుంటే అసలు మనకు ఆయన అర్థమైనట్టు కాదు. ఇఫ్ యు ఆర్ కనెక్టెడ్ టు క్రైస్ట్, మనము క్రీస్తుతో సంబంధము కలిగిన వారమైతే ఆ ఎఫెక్ట్ ఎక్కడికి వెళ్తుంది? మనసుకి వెళ్తుంది. ప్రభావం ఎక్కడికి వెళ్ళిపోతుంది? మనసుకి వెళ్ళిపోతుంది. కేవలము బాహ్య జీవితానికి మాత్రమే మనం మాట్లాడుకోవడానికి, చర్చించుకోవడానికి సిద్ధాంతాలు ఉంటే ఆ సిద్ధాంతాల వల్ల మనకు ప్రయోజనం ఏమీ లేదు. ఆచరణాత్మకత. ఇక్కడ మాట్లాడుకున్నదంతా దేనికి అప్లై చేయమంటున్నాడు? నీ ప్రాక్టికల్ లైఫ్కి అప్లై చేయి. 3వ అధ్యాయంలోని మొదటి 4 వచనాలు ఈ 3వ అధ్యాయంలోని ఒక భాగం. 3వ అధ్యాయంలో మొత్తం మనకి 25 వచనాలు ఉంటాయి. అందులో ఇది మొదటి భాగం. 3వ అధ్యాయం మొదటి వచనం నుండి 4వ వచనం వరకు. దానికి ఒక టైటిల్ ఇద్దాం ఆన్ ద స్క్రీన్. పైనున్న వాటిని వెదకుట, సీకింగ్ ద థింగ్స్ అబవ్. ఓకే, క్లియర్ పిక్చర్. పైనున్న వాటిని వెదకుట, సీకింగ్ ద థింగ్స్ అబవ్. వెళ్ళిపోదాం 5వ వచనం నుండి.
కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. అంటే మనకు ఒక లింక్ దొరుకుతుంది ఇక్కడ. కావున అన్నాడు. కావున అంటే నేను పైన విషయం చెప్పాను గనుక అని అర్థం. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి అన్నప్పుడు అసలు భూ సంబంధమైనదంటే ఏమిటి తెలియాలంటే కింద చెబుతున్నాడు. భూ సంబంధమైనదంటే జారత్వము ఉంది కదా లిస్ట్, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధనైన ధనాపేక్ష, దానిని చంపివేయుడి. ఇది పాత జీవితం, ఇది ప్రాచీన జీవితం. నోస్తిక భావాలు వచ్చాయి లోపలికి అని చెప్పానే. నోస్తిక భావాలలో ఇంకొక భావం ఏంటో చెప్పనా, ఈ మట్టి శరీరముతో నువ్వు ఏమి చేసినా అది నీ ఆత్మ, ఈ ఈ ఈ మంచి ఆత్మల లోకం ఒకటి ఉందే, ఆ ఆత్మల లోకములో ఈ శరీరముతో నువ్వు ఏం చేసినా కూడా అది నీ ఆత్మకు అంటుకోదు. నీవు శరీరముతో చేసేది నీ ఆత్మకు అంటుకునేది కాదు. నోస్తిక బోధలలో అదొకటి. క్రొత్త నిబంధనలో దీనితో చాలా పెద్ద పోరాటమే జరిగింది. శరీరముతో నువ్వు ఏం చేసినా పర్వాలేదు అనేటువంటి బోధ. ఉదాహరణకు యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది. యూదా పత్రిక 1వ అధ్యాయం ఉంటుంది, 4వ వచనం. ఏలయనగా కొందరు రహస్యముగా జొరబడి ఉన్నారు. ఎందులోకి? సంఘములోనికి. వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభువునైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. దేవుని కృపను దుర్వినియోగపరుచుకొనుట. 8వ వచనం. అటువలనే వీరును కలలు కనుచు శరీరమును అపవిత్రపరచుకొనుచు. శరీరమును అపవిత్రపరచుకొనుచు అంటే శరీరాలతో ఏం చేసినా తప్పు లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో ఏం చేయాలి? పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందుము. శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషం నుండి. ఆ మాట ఎందుకు చెప్పాలి? శరీరానికి అంటుకునేది అసలు శరీరముతో నువ్వు చేసేది పాపమే కాదు అనే బోధలు వచ్చాయి. అందుకే కొలసీలతో మాట్లాడుతూ చెబుతున్న మాట, సువార్తను అంగీకరించడం అంటే నోటితో ఒప్పుకొని ఇష్టం వచ్చినట్టుగా బతకడం కాదు. క్రీస్తును అంగీకరించడం అంటే నోటితో ఒప్పుకొని ఇష్టం వచ్చినట్టు బతికినట్టు కాదు. క్రీస్తును అంగీకరించిన వాడు ఆయనకు తన జీవితాన్ని కనెక్ట్ చేసుకుంటాడు. ఆయనతో జీవితం కనెక్ట్ అయితే ప్రాచీన స్వభావమును విడిచిపెట్టేసినట్టే. అది ఉందో లేదో చెక్ చేసుకోమంటున్నాడు. కొలసీ పత్రిక 3:5. వాటిని చంపివేయుడి, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరును చీకటిని అనుసరించి నడుచుకుంటురి. అది మీ పూర్వపు జీవితం, అది మీ ప్రాచీన జీవితం. ఇప్పుడైతే అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మీరు వారు కాదుగా, ఇది మీ పాత జీవితం కాదుగా. ఇది మీ పాత జీవితం కాదని నేను ఎలా అంటున్నాను? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారు కదా. 1వ వచనం. క్రీస్తుతో కూడా లేపబడుట అంటే నూతన జీవితం. పూర్వము అంటే మీ ప్రాచీన జీవితం. వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకుంటారు. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి.
ఏలైనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. ప్రాచీన జీవితం, నేను క్రైస్తవుడైపోయాను, ఎలా బతికినా పర్లేదు, నో ప్రాబ్లం, నాకు పరలోకం వస్తుందిగా, రక్షణ వచ్చేస్తుందిగా, ఇబ్బంది ఏం లేదుగా అనే ధీమా. క్రైస్తవుడైపోతే ఏదైనా మాట్లాడొచ్చు, క్రైస్తవుడైపోతే ఏదైనా పలకొచ్చు, మాట వదలొచ్చు, హద్దు అదుపు లేకుండా. ఇది కాదే క్రైస్తవ జీవితం, ఇది కాదు కదా క్రైస్తవ జీవితం. సంస్కారం అనేది ఒకటి ఉంటుంది, దాన్ని మనం ఎప్పుడు కోల్పోకూడదు. ఆ సిద్ధాంతం తెలుసు, ఈ సిద్ధాంతం తెలుసు, ఆ సిద్ధాంతం తెలుసు, ఈ సిద్ధాంతం తెలుసు, కానీ మాటల్లో సంస్కారం లేదు. ఇంకెందుకు ఇదంతా? సిద్ధాంతం అంటే సువార్త. యేసుక్రీస్తు ప్రభుకు సంబంధించిన ప్రతిదీ గాస్పల్. సంస్కారహీనులుగా బతకమని చెబుతుందా సువార్త? సంస్కారహీనులుగా మాట్లాడమని చెబుతుందా సువార్త? ప్రియమైన దేవుని వారలారా, క్రైస్తవులుగా ఈరోజు మన మాట తీరు ఎలా ఉంది, ప్రవర్తన ఎలా ఉంది? ప్రాచీన జీవితానికి ఈ జీవితానికి ఏ తేడా లేకపోతే ఇక సువార్త ఎందుకు? దాన్ని అంగీకరించడం దేనికి? నేను క్రైస్తవుడను క్రైస్తవురాలని చెప్పుకోవడం దేనికి? సువార్త జీవింపజేయును. సువార్త అంటే సమాచారం కాదు, సువార్త అంటే సందేశం. సువార్త మనం వింటున్నప్పుడు సమాచారం వింటున్నామా, సందేశం వింటున్నామా? సమాచారాన్ని తీసుకుంటున్నామా, సందేశాన్ని తీసుకుంటున్నామా? ఇట్టి వారిలో గ్రీసు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుట అని సున్నతి పొందకపోవుట అని భేదము లేదు, పరదేశీ అని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడునై ఉన్నాడు. మనం ఎప్పుడైతే ఆయనకు కనెక్ట్ అవుతామో ఆయన మనలో ఉన్నట్లు. జాతితో సంబంధము లేదు. యేసుక్రీస్తు ప్రభును గూర్చిన సువార్త విని ఆయనను అంగీకరించిన ఎవరైనా, ఆయనను హృదయంలోనికి చేర్చుకున్న ఎవరైనా ఆయన తత్వమును బయలుపరుస్తారే కానీ ఆయన తత్వముకు భిన్నముగా ప్రవర్తిస్తే అసలు మనలో ఆయన ఉన్నట్టే కాదు. ఈ మాట యూదుడికి అప్లై అవుతుంది, గ్రీసు దేశస్థుడికి అప్లై అవుతుంది, దాసునికి స్వతంత్రుడికి, అందరికీ. యూదుడంటే గొప్పోడని, గ్రీసు దేశస్థుడంటే తక్కువోడని కాదు. సమాజంలో దాసులు యజమానులు ఉండగా క్రైస్తవ దృక్పథంలో ఆలోచిస్తే, దేవుని దృక్పథంలో ఆలోచిస్తే దేవునికి అందరూ సమానులే. అందుచేత ఒకరు బతికినా ఒకరు బతకపోయినా ప్రాబ్లం లేదు అన్నట్టు ఉండదు దేవుని వ్యవహారం. పోన్లే యూదుడే కదా బతకపోయినా పర్లేదు, యజమానుడే కదా బతకపోయినా పర్లేదు, ఆ దాసుడు బతకపోతే మాత్రం పట్టేసుకుంటాను అనుకోడు దేవుడు. ఆ గ్రీసు దేశస్థుడు బతకపోతే మాత్రం పట్టేసుకుంటాను అనుకోడు దేవుడు. దేవునికి అందరూ సమానమే గనుక ఆయన చట్టం, ఆయన విధి అందరికీ వర్తిస్తుంది. నాకైనా మీకైనా ఎవరికైనా. ఎదుటివానికి బోధించు నీకు నీవే బోధించుకొనవా? వినేవారికైనా వాక్యము. అందుచేత
అభిప్రాయాలు వేరువేరుగా ఉండొచ్చు కొన్ని విషయాలలో. అభిప్రాయాలు వేరు ఉన్నంత మాత్రాన తిట్టుకోమని కాదు రూల్, మాట్లాడుకోమని. క్రైస్తవ జీవితం అంటే మాదిరి. ఈరోజు తెలుసో తెలియకో ఇక్కడ చెప్పబడినటువంటి చిట్టా ఏదైతే ఉందో 5వ వచనం నుండి 11వ వచనం వరకు అవి జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఇక్కడున్నటువంటి ప్రస్తావించబడినటువంటి విషయాలలో ఏవైనా మనలో బలహీనతలు ఉంటే, లోపాలుగా ఉంటే వాటిని గుర్తించి సరి చేసుకోవాల్సినటువంటి అవసరత ఈరోజు మన కళ్ళ ముందు ఉంది. ఆన్ ద స్క్రీన్ 3వ అధ్యాయంలోని 2వ భాగం 5 నుంచి 11 వచనములు. 5 నుండి 11 వచనములు. టైటిల్: ప్రాచీన స్వభావమును విడిచిపెట్టుట. దట్ ఈస్ క్రిస్టియానిటీ. పుట్టింగ్ ఆఫ్ ది ఓల్డ్ సెల్ఫ్. నేను క్రైస్తవుడిని, కానీ నా ప్రాచీన స్వభావం ఇంకా బాగా కనపడుతోంది అన్నదే నిజమైతే ఇది క్రిస్టియానిటీ కాదు అంటోంది బైబిల్. ఎంత చక్కగా లెటర్ వెళ్తుందో ఆలోచించండి ఒకసారి. పౌలు గారు సిద్ధాంతం మాత్రమే మాట్లాడి క్లోజ్ చేయట్లా, దానిని వాస్తవిక జీవితానికి అప్లై చేయమంటున్నాడు. కొలసీలరా, ప్రభువుని గురించి మీ అవగాహన, మీ అభిప్రాయము ఒకవేళ మారుతూ ఉంటే దాన్ని సరి చేసుకోమని చెప్పాడు. అది సిద్ధాంతం. కానీ దాని మీద మీ జీవితాలు కట్టబడాలి అంటున్నాడు. అది జీవితం. సిద్ధాంతంపై జీవితం నిర్మించబడాలి. కొలసీ పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నాం. 12వ వచనం నుండి చూద్దాం. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. ఆ తగినట్లు అనే పదం చూడండి జాగ్రత్తగా. మీరెవరు? దేవుని చేత ఏర్పరచబడిన వారు. మీరెవరు? పరిశుద్ధులు. మీరెవరు? ప్రియులు. ఏముంది డిస్క్రిప్షన్. ఇంతకు మనం ఎవరము? క్రైస్తవులు అంటే ఎవరు? క్రైస్తవులు అనడానికి ఈ వచనంలో దొరుకుతున్న ఒక అద్భుతమైన నిర్వచనం ఏమిటి? దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు, ప్రియులు. ఇవన్నీ బైబిల్ గ్రంథమందు దేవుని పిల్లలకు ఉన్నటువంటి వర్ణన. మరి ఇన్ని ఉన్నప్పుడు దానికి తగినట్లు జీవించొద్దు. మీరెవరండి? నేను టీచర్ని అండి. ఎగ్జాంపుల్, మీరెవరండి? నేను టీచర్ని అన్నాడు ఒక ఆయన. ఏం టీచ్ చేస్తారు స్కూల్లో? ఇంగ్లీష్ అన్నాడు. సరే ఏదైనా చెప్పండి అనగానే యాపిల్ స్పెల్లింగ్ రాశాడు. APIL అని రాశాడు. ఎందుకు? యాపిల్ అంటే యాపిల్. ఓకే, ఏ పక్కన పి పక్కన ఐ పక్కన ఎల్, మొత్తం కలిపితే యాపిల్ అని రాశాడు అంతే. ఇప్పుడు ఇంగ్లీష్ టీచర్కు తగినట్టుగానే రాశాడా? నేను ప్రొఫెషనల్ సింగర్ అండి అన్నాడు ఒక ఆయన. మైక్ ఇచ్చి పాడమన్నాం. తాళం ఎక్కడో వెళ్తోంది, శృతి ఎక్కడో వెళ్తోంది, మొత్తం ట్రాక్ కూడా ఆగిపోయింది. ఇంకా ఆయన పాడుతూనే ఉన్నాడు లోపలికి వెళ్ళి. ప్రొఫెషనల్ సింగర్కి తగినట్టుగా పాడొద్దు. ఫ్యాన్కున్న కనీసం కర్తవ్యం ఏమిటి? ప్రాథమిక కర్తవ్యం. ఫ్యాన్ గురించి మాట్లాడుతున్నా, తిరగాలి. తిరగనప్పుడు నేను ఫ్యాన్ అని చెప్పుకోవడం దేనికి? వెలగనప్పుడు నేను బల్బ్ అని చెప్పుకోవడం దేనికి? బ్రతకనప్పుడు నేను క్రైస్తవుడనని చెప్పుకోవడం దేనికి? తగినట్లు. దేవుని చేత ఏర్పరచబడిన వారు అంటే అసలు ఆ బిరుదు ఎట్లుంది చూడండి. అక్కడ ఆ బిరుదు ఎలా ఉంది? తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇదేంటిది? ఇది నవీన స్వభావం. విడిచిపెట్టాల్సింది ప్రాచీన స్వభావము.
ధరించవలసినది నవీన స్వభావం. ప్రాచీన స్వభావంలో ఏముంటుందో ఇంతకుముందు చదువుకుంటూ వచ్చాం, 5-11 వచనములు. మరి నవీన స్వభావంలో జాలి లేదా జాలి గల మనస్సు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతం. అవి లేనప్పుడు వీఆర్ నాట్ క్రిస్టియన్స్. ఎవడైనను తనకు హాని చేసేనని ఒకడను కొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. పగలు ద్వేషాల వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ధరించుకొనుడి. ప్రేమ, లవ్ ఈజ్ ఎవ్రీథింగ్. ఒకటి విడిచిపెట్టండి, ఒకటి ధరించుకొనుడి. ఎవరైనా క్షమించలేకపోతున్నామా? అలాగైతే ప్రభు నిన్ను క్షమించాడుగా, ఆలోచించు. సహించు, క్షమించు, ప్రేమించు. నినాదం సహించు, క్షమించు, ప్రేమించు. అలాగని యేసు ప్రభు దేవుడు కాదు. వెంటనే దీన్ని తీసుకొని సహించు, క్షమించు, ప్రేమించు చెప్పుకో. యేసు ప్రభు దేవుడు కాదని చెప్పుకో అని కాదు ఇక్కడ. అంటే దేనికి అప్లై చేయాలో మనకు తెలియాలి. ఏమండి, యేసు ప్రభు దేవుడు కాదనే వారి మీద ఎంతసేపు విరుచుపడింది నువ్వు? అప్పుడు సహనం కనపడలేదు, ఇప్పుడు వచ్చి సహించమంటున్నావు అంటే అది ప్రాథమిక సిద్ధాంతం. ప్రభువు మీద అటాక్ జరుగుతుంది అక్కడ. యేసుప్రభుని చూసి నువ్వు సంపూర్ణుడు కాదు, యేసుప్రభుని చూసి నువ్వు దేవుడు కాదు, యేసుప్రభుని చూసి నువ్వు నిత్యుడు కాదు అంటే అది ఆయన వ్యక్తిత్వముపై జరుగుతున్నటువంటి దాడి. అప్పుడేం చేయాలి? యేసుతో ఠీవిగా నడవాలి, యుద్ధనాదంబుతో. అంతేనా? వాక్యం అనే ఖడ్గం. అక్కడ ఇది అప్లై చేయకూడదు. మళ్ళీ సహించేదము కాదు, ఖండించేదము అక్కడ. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి. అంటే సమాధానము కొరకు మీరు వెంటాడుడి. విభేదాలతో, కలతలతో మీరు శత్రువులుగా ఉండకండి. శత్రువులుగా ఉండకండి. ఇది మన జీవితంలో ప్రాక్టికల్గా అప్లై కావాలి. మీలో స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి తెలుసు, అందరికి తెలీదు. నిన్న సాయంత్రం నేను మీటింగ్కు వచ్చే ముందుగా ఒక అన్నగారికి నేను ఫోన్ చేశాను. దేనికి చేశానో చెప్పనా? యేసుక్రీస్తు ప్రభు యొక్క నిత్యత్వం విషయంలో మీ అభిప్రాయం, నా అభిప్రాయం వేరుగా ఉంది. కానీ మన ఇద్దరిని ఫాలో అయ్యేవారు చాలామంది ఉన్నారు. అందరి మంచి కోసం ఒకసారి మాట్లాడుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతోనే నేను ఒక ప్రతిపాదన చేశాను. కాకపోతే కింద ఉన్నటువంటి వారు దాన్ని ఒక శత్రుత్వ ధోరణిలో చూస్తున్నారు. అది కాదు ఇక్కడ ఉద్దేశం. మన ఉద్దేశం ఏదైతే తప్పో దానిని మనము దూరంగా ఉంచాలి, అది నా ఉద్దేశం. కనుక పెద్దలుగా దీని గురించి మీరు ఆలోచించి ఒక చక్కని ఆలోచన చేస్తారు మాట్లాడుకోవడానికి అని నేను ఒక అన్నగారికి నేను ఫోన్ చేశాను. నేనే చేశాను. తను కూడా చాలా సంతోషంగా మాట్లాడడం మాత్రమే కాదు, ఖచ్చితంగా మనం దీని గురించి ఒక చక్కని ఆలోచనతో మాట్లాడుకుందాం, తప్పేముంది. స్పందన కూడా చాలా చక్కగా స్పందించాడు. ఇక నేను ఇవ్వాలనుకున్న సందేశం ఇక్కడ శత్రుత్వము కాదు. మీకు నేను, నాకు మీరు శత్రువులు కాదు.
మనందరికీ దుర్బోధ శత్రువు. మనందరి యుద్ధం దానిపై. ఇందాక మొదటి వర్తమానంలో శాంసన్ పీటర్స్ గారు మంచి పాయింట్ మీ ముందు ఉంచాడు. యేసుక్రీస్తు ప్రభు ఫర్ ఎగ్జాంపుల్ కుమారుడు నిత్యుడు కాకపోతే ఇక్కడ మనం అవమానపరుస్తుంది కుమారుణ్ణే కాదు, తండ్రిని కూడా. అక్కడ వరకు వెళ్ళి ఆలోచించొద్దు. వీటిని ఇటర్నల్ రిలేషన్షిప్స్ అంటారు. అందుకే నేను అదే పనిగా నొక్కుతూ వచ్చాను. సన్షిప్ సన్షిప్ సన్షిప్, కుమారత్వం కుమారత్వం, దాని మీద స్టడీ చేయండి. కుమారుడు అనగానే పుట్టాడు అని మీరు రాసేసుకుంటే, కుమారుడు అనగానే మధ్యలో వచ్చినవాడు అని అనుకుంటే ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది అనుకుంటున్నారు? ఏకంగా తండ్రి అయిన దేవుని వ్యక్తిత్వాన్ని మనం తగ్గించి మాట్లాడుతున్నాం. అది అర్థం అవ్వాలంటే మీరు చాలా ఆలోచించాలి. ఊరికే వచ్చి మాట్లాడుకుంటూ రావడం కాదు. అది ఎలా అవుతుంది అని మళ్ళీ ఇన్ని హింట్స్ ఇస్తున్నాంగా. ఒక అరగంట కూర్చొని నీ వర్షన్ ఏంటో చెప్పు, నా వర్షన్ నేనేం చెప్తాను నువ్వు విను అనేది కాదు ఇది. దీనిపైన రేపు పొద్దున చర్చలు జరిగితే ఒక్కరోజుతో అయిపోయేది కాదు ఇది. కనీసం మాట్లాడుకునేవారు నాకు తెలిసి కనీసం ఒక 5 మినిమం అనుకుంటున్నా, నా ఉద్దేశం. ఎందుకంటే అందరు వాక్యం చెప్పేవాళ్ళు కనుక పాయింట్ త్వరగా క్యాచ్ చేయగలరు అనేది నా పాయింట్. కనీసం ఒక 5 రోజుల పాటు ఏకదాటిగా జరగాల్సినటువంటి చర్చా సమావేశాలు ఇవి. ఇప్పుడు సన్షిప్ అనేది మనం ప్రస్తావించాం, కుమారత్వము అనేది. ఆ కుమారత్వం గురించి ఒక అరపూటంతా సాగాలి. ఓపిక లేకపోతే కుదరదు. ఎవరినైతే మనము తండ్రి 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 అని అంటున్నామో, అలాగైతే ఆయన కూడా నిత్యుడకు తండ్రి కాదు. మరి పడుతుంది ఇప్పుడు కౌంటర్. నేను తండ్రి అయిన దేవుని గురించే మాట్లాడుతున్నా. తండ్రి అయిన దేవుడు నిత్యుడకు తండ్రినా? తండ్రి అయిన దేవుడు నిత్యుడకు తండ్రినా? ఒకవేళ యేసు ప్రభు మధ్యలో వచ్చిన వాడైతే ఆటోమేటిక్గా ఆయన మధ్యలోనే తండ్రి అయినట్టు కాదు. అంటే యేసుక్రీస్తు ప్రభు నిత్యుడు కాదు అని అంటే ఆటోమేటిక్గా ఈ దాడి కుమారుని మీద మాత్రమే కాదు, ఎవరి మీద? తండ్రి మీద కూడా. దేవశాస్త్రంలో ఇవన్నీ ఒక్కొక్క అధ్యాయాలు. ఫంక్షనల్ ఆర్డర్ ఫంక్షనల్ ఆర్డర్ ఫంక్షనల్ ఆర్డర్ అని మాట్లాడుకుంటూ ప్రస్తావించాను కదా. ఇప్పుడు ఇంకొక ఆర్డర్ ప్రస్తావిస్తున్నా. దిస్ ఈజ్ కాల్డ్ రిలేషనల్ ఆర్డర్, సంబంధిత క్రమము. ఉదయం ఏం చెప్పాను? క్రియాత్మక క్రమము. దైవిక వ్యవస్థలో ఇన్ని క్రమాలు ఉన్నాయి. ఈ మాటలు ఈ పదాలు వినేటప్పుడు కనీసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనలో ఒక గౌరవము, ఒక ఆనందం రావాలి. అరే ఇవి ఎప్పుడు వినలేదే, నేను నేర్చుకోవాలి అనే ఆలోచన రావాలి. వద్దామా? ప్రాక్టికాలిటీ, ఆచరణాత్మక జీవితం. 15 క్రీస్తు అనుగ్రహించు క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలువబడితిరి, మరి కృతజ్ఞులై ఉండుడి. అంటే అందరూ ప్రేమతో మాట్లాడుకోమని బైబిల్ ప్రోత్సహిస్తోంది. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవునిని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. పాటలలో బోధ, సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికొకడు ఏం చేయాలి? బోధించుచు. ఒకనికొకడు బోధించుచు అంటే అర్థం ఏంటి? ఒకనికొకడు బోధించుచు అంటే నా దగ్గర నేర్చుకోవాల్సినవి నీ దగ్గర ఉంటాయి, క్షమించండి, నా దగ్గర నేర్చుకోవాల్సినవి మీకుంటాయి, మీ దగ్గర నేర్చుకోవాల్సినవి నాకుంటాయి. మనం ఒకరి దగ్గర నుంచి ఒకరు ఏం చేస్తూ ఉండాలి? నేర్చుకుంటూ ఉండాలి. ఎప్పుడు నేనే నేర్పించేవాడు, నువ్వు నేర్చుకునేవాడివి కాదు.
చీమల దగ్గర కూడా వెళ్ళమన్నాడు. మన జీవితంలో మనకు చీమలను కూడా దేవుడు టీచర్స్కి ఇచ్చాడు. చీమ దగ్గరికి వెళ్ళి నేను పాఠాలు చెబుతా అంటే ముందు నువ్వు నేర్చుకో అంటుంది. చీమ ముందు నువ్వు నేర్చుకో, నేనే చెప్తాను అంటుంది. మన కళ్ళ ముందు కనిపించే ప్రతిదీ ఒక పుస్తకమే. ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు, అది ఒకరికొకడు బోధించుచు ఒకరికొకడు బుద్ధి చెప్పుచు, ఒకరికొకడు బోధించుచు ఒకరికొకడు బుద్ధి చెప్పుచు అంటే అర్థం ఏంటి? బైబిల్ ఏం చెప్పింది? ఒకరిని వద్ద నుండి ఒకరేం చేస్తూ ఉండాలి? నేర్చుకుంటూ ఉండాలి. కరెక్ట్గా ఆలోచిస్తే ఇక్కడ మనందరము ఒకరి దగ్గర నుంచి ఒకటి నేర్చుకునే ఒక్కటైనా అందరి దగ్గర ఉంటుంది. ఒక్కటైనా అందరి దగ్గర ఉంటుంది. చిన్నపిల్లలు చక్కగా వచ్చి 5 రోజుల సెమినార్లో ఉన్నారు. దాదాపుగా ఎవరు ఏడవకుండా. వెంటనే మనం ఆలోచించాలి, చిన్నప్పుడు నాకు ఇంత బతుకులేదే అని. ఎందుకు? మనం అలాంటి జీవితం లేదు. ఇలా రోజుల తరబడి సెమినార్లకు వెళ్ళి కూర్చున్న చరిత్ర నా మంది చిన్నప్పుడు గురించి మాట్లాడుతున్నా. ఆ ప్రాతిపదికన వీళ్ళే గొప్పోళ్ళు. మన కళ్ళ ముందు ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి బలహీనుడు ఒక ఆయన, చాలా బలహీనంగా ఉన్నాడు. మన ముందు ఆయన మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు. అది ఎంత పెద్ద పాఠం! ఆయన దగ్గరికి వెళ్ళి మీకు ప్రకటన గ్రంథం తెలుసా అని అడగకూడదు. అంత ఎంత పెద్ద పాఠం చెప్తున్నాడు. ఆ వయసులో ఆయన ప్రార్థన చేసుకోవడం. కొంతమంది హాస్పిటల్ బెడ్ పైన ఒకవైపు సెలైన్ ఎక్కుతుంటుంది, వాళ్ళు బైబిల్ తెరిచి అలా చదువుకుంటూ ఉంటారు కొన్ని సందర్భాలలో. అది ఎంత పెద్ద పాఠమో ఒకసారి ఆలోచించండి. ఈ రీతిగా మనము ఒకని నుండి ఒకడు నిరంతరము ఏం చేస్తూ ఉండాలి? నేర్చుకుంటూ ఉండాలి. ఎవరైనా వచ్చి అయ్యగారు ఈరోజు నేను 10 అధ్యాయాలు చదివాను బైబిల్ అన్నాడు అనుకోండి, ఇప్పుడు అయ్యగారు ప్రశ్నించుకోవాలి, ఇంత నేనెన్ని చదివాను అని. అంటే వాస్తవాలు మాట్లాడితే ఎందుకు? అయ్యగారే చదవలేదు 10 అధ్యాయాలు. ఒక విశ్వాసి చదివి చెప్తున్నాడు, లేదా ఒక సండే స్కూల్ అబ్బాయి చదివి చెప్తున్నాడు, ఈరోజు నేను 10 అధ్యాయాలు చదివానని. ఇప్పుడు ఆ అబ్బాయి దగ్గర నుంచి మనందరం నేర్చుకోవద్దు? అప్పుడు చెప్తుంటారు, నేను నెల రోజుల్లో బైబిల్ పూర్తి చేశాననేసరికి గుండెలు జారుతుంటాయి. నెల రోజుల్లో చదివారంటే అసలు మనం పోటీకి పేర్లు కూడా ఇవ్వకూడదు. అప్పుడు నిలబడ్డం తర్వాత దేవుడు ఎరుగు, పేర్లు కూడా ఇవ్వకూడదు. ఎందుకంటే ఆదికాండం స్టార్ట్ చేసి 6 నెలలైంది ఇప్పటికి. మనలో మాట మన జనరల్గా చెప్తున్నా, అది ఎప్పుడు పూర్తవుతుందో ఇది చెప్పలేనిది. అలా మనము బైబిల్ స్టార్ట్ చేసి ఎన్నిసార్లు ఆరంభించామో పాపం అది అయిపోవట్లేదు, అనంతం. ఒకనికొకడు బోధ చేసుకొనుడి, ఒకనికొకడు బుద్ధి. కొంతమంది పెద్దవాళ్ళు చూడండి, భలే ప్రార్థనా పరులు. ఉదయం ప్రార్థన చేసుకుంటారు, మధ్యాహ్నం ప్రార్థన చేసుకుంటారు, సాయంత్రం ప్రార్థన చేస్తారు, రాత్రి ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన పట్ల వారికి ఉన్న ఆసక్తిని మనం చూస్తుంటే సిగ్గేసిపోతుంటుంది. అరే అందులో నాకు పావంతు లేకపోయినాయి. అందువలన నేనే నేర్పించేవాడిని వద్దు, అందరితో పాటు నేను నేర్చుకుంటూ, నా దగ్గర ఉన్నది నేను నేర్పిస్తూ, మీ దగ్గర ఉన్నది నేనే నేర్చుకుంటూ అలా ముందుకెళ్ళడమే ఎదుగుదల, గ్రోత్. శరీర ఎదుగుదల, సంఘ ఎదుగుదల అంటే సమగ్రంగా ఒక సంఘము ఎలా ఎదుగుతుంది అనడానికి ఇదే. 16లో చివరి మాట, మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. అంటే వాక్యము 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 అంటే దేవుని మాటలు, దేవుని గురించిన ఆలోచనలు. పాట పాడిన దేవుని గురించే, ఆలోచన చేసిన దేవుని గురించే, స్మరించుకున్న దేవుని గురించే.
ఎంత అద్భుతంగా ఉంటుంది జీవితం, ఎంత అద్భుతంగా ఉంటుంది జీవితం. మనం అనుకుంటున్నాం అంటే పొద్దున పరలోకానికి వెళ్తే మనం ఆనందంగా ఉంటామని. ఆనందం పరలోకంలో కాదు, శిలువ దగ్గరే స్టార్ట్ అయింది. అందుకే దీని పేరు ఆనంద యాత్ర. ఈ ఆత్మీయ యాత్ర ఆనంద యాత్ర. నేను అసలు పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆనందంగా ఉంటామంటారు ఏంటి? ఇప్పటి నుంచే కదా మనం ఆనందంగా ఉండాల్సింది. శిలువ దగ్గరే మన ఆనంద యాత్ర స్టార్ట్ అయిందిగా. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదంటున్నాడు 16వ కీర్తన 11వ వచనంలో. దేవుని సన్నిధి అంటే కేవలం ఆదివారం ఒక 2-3 గంటలు మాత్రమే నా మందిరములో? ఏమిటి దేవుని సన్నిధి? జీవితం అంతా కదా. సోమవారం నుంచి ఈ రోజు వరకు మనం దేవుని సన్నిధిలోనే ఉన్నాం. ఆదివారం లేదే. మన నిత్య జీవితంలో రోజు దేవుని సన్నిధిలో గడిపే ఒక చక్కని అవకాశం. ఆయన మాటలు, ఆయన పాటలు, ఆయన ఆలోచనలు, ఆయన వాక్యము. 17వ వచనం, మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఈ మాట తీసుకొని చూసారా తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు కానీ, తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నాడు కానీ ఈయనకు కాదు కదా. అంటే ఈయన దేవుడు కాదుగా. అదేస్తారు కౌంటర్. ఇక్కడ క్రమం అండి, ప్రక్రియ. చెప్పండి, మోక్షం రావాలంటే మనకు దిక్కెవరు? యేసుక్రీస్తు ప్రభు. సమస్తము ఆయన పేరట ఎందుకు నొక్కుతున్నాడు? సమస్తము ఆయన పేరట ఎందుకు నొక్కుతున్నాడు? ఆయన లేకపోతే నీకు భవిష్యత్తు లేదు, అది మెసేజ్. ఆయన లేకున్నా పర్లేదు, మనం వెళ్ళిపోవచ్చు అనేది వీళ్ళు అనుకుంటున్నారు. యేసుప్రభు పాత్ర ఏమిటి? యేసుప్రభు రోల్ ఏమిటి? దేవుడైనప్పటికీ మధ్యవర్తిగా మానవులకు దేవునికి. దేవుడు అనగానే ఏకకాలములో 2 స్వభావాలు కదా యేసుప్రభువి. దైవిక సంపూర్ణతలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. ఇది దైవిక సంపూర్ణత. ముగ్గురు ఇండివిజువల్గా సంపూర్ణులైనా బైబిల్ చెబుతున్న, బైబిల్ గ్రంథము చూపుతున్నటువంటి దేవునిలోని బహుళత్వ సంపూర్ణత అనగానే మనకు ఎవరెవరు గుర్తుకు రావాలి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అది దైవిక స్థితి. మనది మానవ స్థితి. పాపము ద్వారా దైవిక జోన్కి మానవుల జోన్కి గ్యాప్ ఏర్పడింది. ఆ గ్యాప్ని ఫిల్ చేసిన వాడే యేసుక్రీస్తు ప్రభు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే చోట కుమారుడు ఏమయ్యాడు? మానవునిగా ఈ లోకానికి వచ్చి ఆ గ్యాప్ని భర్తీ చేశాడు. అందుకే దేవునికి, నరులకు, మానవులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. అనగానే చూసావా నరుడు కాదు దేవుడు అనకూడదు. అక్కడ కాంటెక్స్ట్ ఏమిటి? దేని గురించి మాట్లాడుతున్నాడు? థింక్. అన్నిటికీ ఒక క్రమం ఉన్నట్టుగా ప్రార్థనకు ఒక క్రమం ఉంది. ఏమిటి ప్రార్థనకు ఉండే క్రమం? తండ్రికి ప్రార్థన చెయ్యాలి. ఎవరి సహాయంతో? పరిశుద్ధాత్ముని సహాయముతో. ఎవరి పేరట? యేసుక్రీస్తు ప్రభు పేరట. దాన్ని తీసుకొని మనం తండ్రికి ప్రార్థన చేస్తున్నాం కనుక యేసు ప్రభు తక్కువ అంటే, మరి యేసు ప్రభు పేరట చేస్తున్నాం కనుక పరిశుద్ధాత్ముని పేరట లేదు కనుక ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఇంకా ఇద్దరికంటే తక్కువ అని చెప్పేద్దామా? యేసు ప్రభు పేరట తండ్రికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం కనుక యేసు ప్రభు తక్కువ అనుకుందాం కాసేపు. మరి ఇంకా పరిశుద్ధాత్ముని ప్రస్తావనే లేదు ఇక్కడ. ఇంకా పరిశుద్ధాత్ముడు ఇంకా తక్కువనా? ఏంటి మన థింకింగ్ అసలు? విషయం ఏంటంటే, మనము చేసే అన్నిట్లో ఆ ముగ్గురు ఉంటారు. మనం ప్రార్థన చేస్తున్నాం. మనము ప్రార్థన చేయుటకు సహాయపడుచున్నది ఎవరు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముని సహాయముతో యేసుక్రీస్తు ప్రభు పేరట తండ్రికి సమర్పించడం. నేను నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అది అర్థం చేయించడానికి. ముగ్గురు కలిసి ఒక బట్టల వ్యాపారాన్ని పెట్టారు. ఒక ఆయన రోడ్డు మీద ఉన్నాడు, మార్కెటింగ్ చేస్తున్నాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నా.
ఆయన మార్కెటింగ్ని చూసి 10 మంది లోపలికి వచ్చి బట్టలు కొంటున్నారు. బాగా వినండి, బయట ఎక్కడో ఉన్న ఒక ఆయన మార్కెటింగ్ చేస్తుంటే దాని ఎఫెక్ట్ ఒక 10 మంది లోపలికి వచ్చారు, వచ్చి బట్టలు తీసుకున్నారు. ఎవరి దగ్గర నుంచి? ఆ బట్టలు అమ్మే వ్యక్తి దగ్గర నుంచి. డబ్బులు ఎవరికి ఇచ్చారు? క్యాష్ కౌంటర్లో ఉన్న ఆయనకి ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, మన చేతికి బట్టలు వచ్చాయి అంటే ఈ ముగ్గురులో ఎవరి పాత్ర ఉంది అని అడిగితే ముగ్గురిది. ఆయన అక్కడ ఉండకపోతే మనం లోపలికి వచ్చేవాళ్ళం కాదు, ఈయన ఇక్కడ చూపించకపోతే మనకు బట్టలు వచ్చేవి కాదు, ఈయనకు డబ్బులు ఇవ్వకపోతే మనం బయటికి వెళ్ళేటోళ్ళం కాదు. అంతేనా కదా? వీటిని వారి పాత్రలు. ముగ్గురిది కలిపితే వర్క్ ఒక్కటే, ముగ్గురి వర్క్ ఒకటే, రోల్స్ వేరు. ప్రార్థన చేయుటకు సహాయపడుచున్న పరిశుద్ధాత్ముడు, మనం ఎవరి పేరటైతే ప్రార్థన చేస్తున్నామో ఆయన కంటే తక్కువడని కాదు, ఈయన పేరట చేస్తున్నాము కనుక ఆయనకు చెల్లిస్తున్నాం కనుక ఆయన కంటే ఈయన తక్కువడని కాదు. ఇదంతా యూనిఫైడ్ వర్క్. మన కళ్ళు చెడ్డవి, అందుకే వాళ్ళ ముగ్గురిని మనం ఎక్కువ తక్కువ అని చూస్తున్నాం. అర్థమైందా? ప్రేయర్కి ఒక ఫార్మాట్, ఒక స్ట్రక్చర్, ఒక ఆర్డర్. నేను చెప్పాక సభాధ్యక్షుల గురించి. ఇక్కడ ఎంతమంది ఉన్నా సభాధ్యక్షుని నడిపింపులోనే సభ నడవాలంతే. ఆయన పిలిచేంతవరకు నేను రాకూడదు, ఆయన పిలిచేంతవరకు ఎవరు పాట పాడడానికి వీల్లేదు. క్రమం. గౌరవిస్తున్నాంగా, క్రమాన్ని గౌరవించే మనము సమానత్వాన్ని మిస్ అవుతున్నామా? ఈ వేదిక మీద ఎవరు గొప్పవాళ్ళు, ఎవరు తక్కువ వాళ్ళు? అందరూ. అంతెందుకు మీ దగ్గరికే వస్తాను. ఇంతమంది కూర్చున్నారు కదా, ఫ్రంట్ రోలో ఉన్నోళ్ళు లాస్ట్ రోలో ఉన్నోళ్ళ కంటే గొప్పవాళ్ళ? చెప్పండి చేతనైతే. లాస్ట్ రోలో ఉన్న వాళ్ళు ఫ్రంట్ రోలో ఉన్న వాళ్ళ కంటే తక్కువ వాళ్ళ? చెప్పండి. మరి వాళ్ళు వెనకలు ఉన్నారుగా, మీరు ముందున్నారుగా. ఒక ఆర్డర్లో కూర్చున్నారు. ఇది క్రమం. విషయం ఏంటంటే, ఒక చక్కని థియాలజీ నేర్చుకోగలిగితే ఇవన్నీ పాఠాలుగా వస్తాయి. ఆర్డర్ అనేది కూడా ఒక పాఠం. పన్నెండవ వచనం నుండి 17వ వచనం వరకు ఏం ధరించమంటున్నాడు? నవీన స్వభావం. ఆన్ ద స్క్రీన్. దిస్ ఇస్ పార్ట్ 3, 3వ అధ్యాయము 12 నుంచి 17. నూతన స్వభావమును ధరించుకొనుట. పుట్టింగ్ ఆన్ ద న్యూ సెల్ఫ్. ఓకే, రైట్, వచ్చేద్దాం. విషయం ఏంటంటే, మనము సంఘస్థులుగా ఉన్నాం. ఒక్కొక్కసారి మనం చేసే పెద్ద తప్పు, మన సంఘం బాగుండాలి, మన సంఘం బాగుండాలి, మన సంఘం బాగుండాలి, సంఘం బాగుండాలనుకుంటుంటాం. మన ఫ్యామిలీ సరిగా ఉండదు అక్కడ, మన కుటుంబ పరిస్థితులు బాగుండవు, మన కుటుంబంలో క్రమం ఉండదు. సంఘాన్ని మాత్రం ఉద్ధరిద్దామనే ఆలోచనలో ఉంటాం. పౌలు గారు చెబుతోంది, సంఘము అంటే మీరు ఆదివారం రోజు వచ్చి కూడుకున్న దాని గురించే కాదు మీరు ఆలోచించాల్సింది. అసలు మీ కుటుంబాలు కూడా సంఘములో పార్ట్. అంటే దీని అర్థం ఏమిటి? సంఘము బాగుండాలంటే సంఘములో భాగమైన మీ కుటుంబాలు బాగుండాలి. కుటుంబాలు బాగుండాలంటే కుటుంబంలోని వ్యక్తులు బాగుండాలి. ఎవరు ఆ కుటుంబంలోని వ్యక్తులు? భార్య భర్తలు. ముందు అక్కడి నుంచే 18వ వచనం, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. మీకు ఒక చిన్న ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. 1970s ఆఫ్రికాలో ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. ఉద్యమం లాంటిది అమెరికా, ఆఫ్రికా ఈ ప్రాంతాలన్నింటిలో కూడా. అమెరికా, ఆఫ్రికా లాంటి ప్రాంతాల్లో ఏమిటంటే, భర్తలకు భార్యలు విధేయులుగా ఉండాల్సిన అవసరం లేదు.
అది ఉద్యమం. భర్తలకు భార్యలు అంటే పురుషులకు స్త్రీలు ఏమి లోబడి ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అడిగితే బైబిల్లో ఉందిగా, యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని భేదం లేదనిందిగా. కనుక దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమైనప్పుడు స్త్రీ పురుషునికి ఎందుకు లోబడాలి అధ్యక్ష అని స్టార్ట్ చేశారు. అని ఆదాము హవ్వమ్మలు పాపము చేసిన తర్వాతనే ఈ వ్యవస్థ స్టార్ట్ అయింది. అంతేగాని స్త్రీ పురుషునికి లోబడడం అనేది ఆది నుంచి ఉన్నది కాదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళట్లా. దీని పేరు సమతావాదం, ఇగాలిటేరియనిజం, సమతావాదం. హింట్ ఇస్తున్నాను అంతే. కానీ ఇక్కడ ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. అంటే దేవునికి స్త్రీ పురుషులు సమానమే, కానీ కుటుంబంలో దేవుడు ఏమి ముందు నుంచి ఆది నుంచి ప్లేస్ చేశాడు? ఆర్డర్, క్రమము. ఆ క్రమములో భాగంగా స్త్రీలు లోబడి ఉండుట. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి అంటే ఇది కూడా క్రమమే. వారు లోబడడం ఎంత క్రమమో వీరిని ప్రేమించడం అంతే క్రమం. అనగదొక్కడం కాదు, అది అక్రమం. డామినేట్ చేయడం కాదు, ఇది అక్రమం. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును అనుంటుంది ఆదికాండం 3:16లో. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగునంటే అర్థం ఏంటి? ఈయన మాట నేనెందుకు వినాలి? మా ఆయన్ని నా చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి, అది వాంఛ. వాకిట పాపము పొంచి ఉండును, దానికి నీ మీద వాంఛ కలుగును, కానీ నువ్వు ఏలాలి అంటున్నాడు కయ్యనుతో. గుర్తుపెట్టుకోండి, పాపము చేసిన తర్వాత వచ్చిన పర్యవసానం ఏంటి మానవ జాతిలో అంటే, మా ఆయన మాట నేను ఎప్పుడు ఎందుకు వినాలి? చెప్పాలంటే ఆయన నా గ్రిప్లో పెట్టుకోవాలి. విచిత్రం ఏంటంటే పెద్దలు కూడా అలా సలహా ఇస్తుంటారు, మీ ఆయన్ని కొంచెం నువ్వు కంట్రోల్లో పెట్టుకోవాలి. మరి ఆయన ఏమైనా మంచోడా అంటే ఆయన దగ్గర కూడా ఇలానే ఉంది పరిస్థితి. ఏంటి? భార్యను డామినేట్ చేయాలి అంటే ఆయన కూడా అది తొక్కేయాలి. వీళ్ళిద్దరు భార్యాభర్తలు కాదు, శత్రువులు. ఎందుకు? నా గ్రిప్లో మా ఆయన ఉండాలి. ఇప్పుడు భార్యనా శత్రువా? శత్రువు. తొక్కేయాలి నా భార్యను. ఈయన భర్తనా శత్రువా? ఈయన శత్రువే. ఇద్దరి శత్రువులకు పెళ్లి చేస్తున్నావు అయినా మీది ప్రపంచం. మొదటి ఆదాము ద్వారా కుటుంబము ఆర్డర్ తప్పింది. కడపటి ఆదాము ద్వారా కుటుంబము సెట్ అవుతోంది. క్రీస్తుకు కనెక్ట్ అయిన వాడు పురుషుడు భార్యను ప్రేమిస్తాడు. క్రీస్తుకు కనెక్ట్ అయిన స్త్రీ భర్తకు లోబడి ఉంటుంది. ఇది దైవిక కుటుంబం. ఆర్డర్, తగినట్లు జీవించుట. వారిని నిష్ఠూర పెట్టకుడి. వారిని నిష్ఠూర పెట్టకుడి అంటే మాటలతో తూటాలు. ఎలా పెంచారు మీ వాళ్ళు అంటాడు, నిష్ఠురమే కదా అది. అప్పుడు ఆమె కూడా నిన్ను ఎలా పెంచారనేది అనుకోండి, ఇంకా అయిపోయి. కార్గిల్ వార్ అంటారు దాన్ని. నిష్ఠూర పెట్టే మాటలు, ప్రతిదానికి ఈమింటోళ్ళని ఆయన తేవడం, ఆయన ఇంటోళ్ళని ఈమె తేవడం, నిష్ఠూరం. ఫ్యామిలీకి క్రిస్టియానిటీ అంటే వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం, సంఘ జీవితం, సామాజిక జీవితం, 4 ఏరియాస్. కుటుంబాలలో ఉండే పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. అసలు ఫస్ట్ హాఫ్లో పౌలు గారి రాతేమిటి, సెకండ్ హాఫ్లో పౌలు గారి ముచ్చట్లేమిటి? ఆలోచించండి. కన్నెర్ర చేసి చెప్పాడు, గడ్డం పట్టుకొని చెప్తున్నాడు.
రెండు వైపులు. మన ఫ్యామిలీస్ బాగుండాలి. ఇవన్నీ క్రిస్టియన్ ఫ్యామిలీస్కి దేవుడిచ్చిన హౌస్ హోల్డ్ రూల్స్, గృహ నియమాలు. ఇంకా తండ్రులారా, మీ పిల్లల మనసు కృంగకుండునట్లు వారికి కోపము పుట్టింపకుడి. కోపము పుట్టింపకుడి. ఒకసారి పిల్లల్ని మనం టార్చర్ చేస్తుంటాం. ఇప్పుడు పిల్లలు కొన్ని తప్పులు జరుగుతుంటాయి ప్రతి దాంట్లో. ఇంకా ప్రతిదానికి వారిని వేలెత్తి చూపి నువ్వు పనికి రానివాడు రా, అసలు నువ్వెందుకు రా, అసలు నా కడుపున పుట్టావు, ఏంట్రా నీ బతుకు, అది ఇది అని అంటే ఆడికి చివరికి విరక్తి కలుగుతుంది. పిల్లల్ని మనము స్ట్రెస్ చేయకూడదు. మన దండింపు కూడా వాళ్ళకి ప్రోత్సాహంగా ఉండాలి, ఎంకరేజింగ్ ఉండాలి. ఎంత బాగుంది. దాసులారా, మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలెనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ఇష్టంగా చేయండి పని మీరు చేసే చోట. ప్రభు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. గౌరవించండి, మీరున్న స్థితిని గౌరవించండి, దేవుడు మీకు ఇచ్చిన స్థానాన్ని. మామూలుగా సమాజంలో ఈరోజు మీ యొక్క ఉద్యోగంలో కూడా ఏదైతే ఉన్నదో, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానిని సాక్షార్థంగా మనల్ని బట్టి 10 మంది ఆయనను మహిమపరిచే విధంగా. 25 అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. అంటే దేవుడు ఎవరి లెక్కలు వాళ్ళు సెట్ చేస్తాడు. యజమానులకు దాసులు అన్యాయం చేస్తే పోనీలే అనే ఉండదు, వీళ్ళ లెక్క వీళ్ళకు ఉంటుంది. చిన్న వాటిలో కూడా నమ్మకముగా ఉండుట. భార్యలు, భర్తలు, పిల్లలు, దాసులు. ఇప్పుడు 4వ అధ్యాయం 1వ వచనంలో యజమానులారా, పరలోకములో మీకు యజమానుడున్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. అంటే సంఘము అనంటే ఆదివారం అరగంట కాదు. సంఘము అనంటే డైలీ లైఫ్. భర్తలకు లోబడి ఉండుడి, భార్యలను ప్రేమించుడి, తల్లిదండ్రులకు లోబడి ఉండుడి, పిల్లలకు కోపం రేపకుడి, యజమానులకు న్యాయం చేయుడి, చక్కగా నమ్మకంగా పనిచేయుడి, దాసులకు అన్యాయం చేయొద్దు. ఇదంతా ఆదివారం మాత్రమే అనలేదు అక్కడ. ఆయన మాట్లాడుతుంది దైనందిన జీవితం గురించి, ఎవ్రీడే లైఫ్. దీన్ని ఏమంటారు స్క్రీన్ మీద చూద్దాం. 3వ అధ్యాయము 18వ వచనం నుండి 4వ అధ్యాయం 1వ వచనం వరకు. ఆ 4వ భాగం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో చూడండి. 3:18 నుంచి 4:1 వరకు. అందుకే కలిపి చదువుతున్నాం 2 చాప్టర్స్. ఏంటి? క్రైస్తవ కుటుంబాల కొరకు నియమాలు లేదా క్రైస్తవ గృహ నియమములు. క్రైస్తవ గృహ నియమములు. ఇక్కడతో మీకు పత్రికలోని 3వ అధ్యాయము సమాప్తం. ఓకే, 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో మొత్తం 18 వచనాలు ఉన్నాయి. కానీ మొదటి వచనము 3వ అధ్యాయానికి మనము కలిపి మాట్లాడేసుకున్నాం గనుక ఇప్పుడు మనం 2వ వచనం నుంచి మాట్లాడుకుందాం. మొత్తం 18 వచనాలు. 4వ అధ్యాయంలో మొత్తం 18 వచనాలు. 18 వచనాలు ఉన్నటువంటి ఈ అధ్యాయాన్ని మనము 2 భాగాలుగా డివైడ్ చేసుకుంటున్నాం. టైటిల్ సేమ్, సంఘము యొక్క సహజ విధులు లేదా సంఘము యొక్క సహజ కార్యములు, ఆర్గానిక్ ఫంక్షన్ ఆఫ్ ద చర్చ్.
2 భాగములు. ఓకే, ముందుగా మొదటి భాగము 2వ వచనము నుండి 6వ వచనం వరకు. 2వ వచనము నుండి 6వ వచనం వరకు. దీనికి ఒక టైటిల్ ఇద్దాం ఆన్ ద స్క్రీన్. ప్రార్థన మరియు ప్రకటన, ప్రేయర్ అండ్ ప్రొక్లమేషన్. లెట్స్ బిగిన్. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలుకుగా ఉండుడి. ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్. కొంతమందికి వాక్యం అంటే చాలా ఇష్టం. వాక్యాన్ని ఎంత ఇష్టపడతారో ప్రార్థనకు అంత దూరంగా ఉంటారు. ప్రార్థన అంటే దేవునికి కనెక్ట్ అయి ఉండడం. ప్రార్థన అంటే దేవునితో గడుపుట, దేవునితో సహవాసం, దేవునితో సంభాషణ. ఎంత మధురమైనది, ఎంత మధురమైనది. ప్రార్థన యందు నిలకడగా 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 ఉండి అంటే అప్పుడప్పుడు ప్రార్థన చేసుకోవడం కాదు. నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలుకుగా ఉండుడి. కృతజ్ఞత కలిగినటువంటి వారు ఎప్పుడు దేవునిని విసుక్కోరు. కృతజ్ఞత కలిగిన వారు దేవునిని ఎప్పుడు అపార్థం చేసుకోరు. కృతజ్ఞత కలిగిన వారు దేవునిపై ఎప్పుడు సనగరు. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి. క్రీస్తు మర్మం అంటే మొన్న చెప్పాను, సువార్త. ఆ సువార్తలో ఏముందో కూడా మాట్లాడుకున్నాం. మరియు నేను బంధకములలో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరుచున్నట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించుడి. ఎందుకు చెప్పాడు ఈ మాట? వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం. ఎందుకు చెప్పాడు ఈ మాట? ఆయన నిర్బంధంలో ఉన్నాడు కనుక. ఆయన బయట ఉంటే ఎంత స్వేచ్ఛగా, ఎంత స్వతంత్రంగా, ఎంత వేగంగా వాక్యం చెప్పగలడో అది ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆయన చెప్పలేకపోతున్నాడు. హౌస్ అరెస్ట్ అయి ఉన్నాడు కనుక. నిజమే, కొంతమంది నిజమైన సేవకులు స్వేచ్ఛగా స్వతంత్రంగా వాక్యం చెప్పలేని పరిస్థితులు. వాళ్ళతో మనకు ముఖ పరిచయం ఉండవచ్చు, ముఖ పరిచయం ఉండకపోయి ఉండొచ్చు. వారి నిమిత్తం మనము సదా ప్రార్థన చేస్తూ ఉండాలి. దట్ ఈజ్ అవర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, ప్రాథమిక బాధ్యత. సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుటి. అనవసరమైన సమస్యలను కొని తెచ్చుకొనకుటి. ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. అన్నీ తెలుసు అన్నట్టుగా మాట్లాడకుండా, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒకరి దగ్గర నుంచి ఒకరు నేర్చుకుంటూ, నా దగ్గర నుంచి మీరు నేర్చుకునే ఉంటే నేర్చుకుందాం, మీ దగ్గర నుంచి నేను నేర్చుకునే ఉంటే నేర్చుకుందాం. సంభాషణలో రుచి, సంభాషణలో రుచి, కృపాసహితముగా ఉండుట. ప్రార్థన, వాక్యము, మన సంభాషణ, ఇవన్నీ మన ప్రతిరోజు జరిగేవే కదా మన జీవితంలో. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండుడి. ఈరోజు మన ప్రార్థనా జీవితం ఎలా ఉందో ఒక్కసారి ఆలోచిద్దాం. అందరి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామో లేదో ఒకసారి మనం ఆలోచిద్దాం. మన కొరకు, మన కుటుంబాల కొరకే కాదు, సార్వత్రిక అవసరత కొరకు మనం ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాం. ముఖపరిచయం ఉన్న వారి కొరకు, లేని వారి కొరకు ప్రార్థన చేయబద్ధులమై ఉన్నాం. మనం ఉంటున్న దేశంలో మనము దేవునికి మహిమకరంగా ముందుకెళ్ళాలంటే పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. మన దేశ పరిస్థితుల కొరకు మనం ప్రార్థన చేయాలి. అనేక కారణాలు. ఇదంతా దేవునికి తగినట్లుగా, ఏర్పరచబడిన వారికి, పరిశుద్ధులకు, ప్రియులైన వారికి తగినట్లు జీవించుట.
తగినట్లు జీవించుట. మన సంఘాల్లో చూడండి, ఆదివారం ఆరాధనకి ఎక్కువ మంది ఉంటాం, కానీ ఎప్పుడైనా ప్రార్థన సపరేట్గా పెట్టామనుకోండి, అందులో 10%. ప్రేయర్ అనగానే మనం వెళ్ళాం, ప్రార్థనేగా. క్రైస్తవ జీవితానికి ప్రార్థన ప్రకటన ఏమై ఉన్నాయి? 2 నేత్రాలై ఉన్నాయి. ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రేయర్ అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొక్లమేషన్. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడు రుచిగలదిగా. అవును, రుచికరమైనటువంటి మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? వాక్యంలో నుండే వస్తాయి. అనవసరమైనటువంటి సంభాషణలు, అనవసరమైనటువంటి ముచ్చట్లోనికి దిగకుండా వాక్య సంబంధమైనటువంటి సంభాషణ, ఆలోచనలు. దట్ ఈజ్ 2వ వచనం నుండి 6వ వచనం వరకు 4వ అధ్యాయం. ప్రార్థన మరియు ప్రకటన. వెళ్దామా? 7వ వచనం నుండి 7వ వచనం నుండి 18వ వచనం వరకు మెయిన్గా ఉండేదంతా ఏమిటో స్క్రీన్ మీద చూద్దాం. అది 2వ భాగం. ముగింపు వందనములు, ఫైనల్ గ్రీటింగ్స్. ముగింపు వందనములు. నాలుగో అధ్యాయము 7వ వచనము. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడునైన తుకికు నన్ను గూర్చిన సంగతులను మీకు తెలియజేయను. తుకికు గురించి మనం ప్రారంభ సెషన్స్లో ఒకసారి ప్రస్తావించుకున్నాం. ఏమిటది? ఎనీబడి? ఏమిటది? ఎఫెసీ పత్రికను కొలసీ పత్రికను మోసుకొచ్చిన ఈయన తుకికు. ఫర్ ఎగ్జాంపుల్, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 21వ వచనం. మీరును నా క్షేమ సమాచారమంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడునైన తుకికు నా సంగతులన్నీ మీకు తెలియజేయను. మళ్ళీ ఒకసారి చదువుకుందామా? తుకికు నా సంగతులన్నీ మీకు తెలియజేయను. తుకికు నా సంగతులన్నీ మీకు తెలియజేయను. ఎఫెసీ 6:21. మరి కొలసీ 4:7. నా తోడి సేవకుడైన తుకికు నన్ను గూర్చిన సంగతులన్నీ మీకు తెలియజేయను. అంటే ఈ 2 పత్రికలను తీసుకుని వెళ్ళిన వ్యక్తి ఒకడే. పోతే తుకికు గారితో పాటు ఎవరున్నారో చూద్దాం. 8వ వచనం 9వ వచనం. మీరు మా స్థితి తెలుసుకొనున్నట్లును మీ హృదయములను అతడు ఆదరించినట్లును అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. వీరు ఇక్కడి సంగతులన్నీ మీకు తెలియజేతురు. ఒనేసిము గురించి మాట్లాడుకున్నాం కదా. కొలసీ ప్రాంతానికి 2 పత్రికలు వెళ్ళాయి. ఒకటి సంఘ పత్రిక, మరొకటి వ్యక్తిగత పత్రిక. వ్యక్తిగత పత్రిక ఏమిటి? ఫిలెమోను గారికి రాసినటువంటి పత్రిక. ఇది సంఘ పత్రిక. ఒనేసిము ఆ సంఘానికి చెందినవాడు. అంటే 7 నుంచి 9 వచనాలలో పత్రికను ఎవరు తీసుకుని వెళ్తున్న వ్యక్తితో పాటు ఇంకా ఎవరున్నారు, ఎవరు వీరిని గురించినటువంటి సంగతులు వారికి తెలియజేస్తారు. దట్ ఈస్ ది ఇన్ఫర్మేషన్. 10. నాతో కూడా చెరలో ఉన్న అరిస్తార్కును బర్నబాకు సమీప జ్ఞాతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. ఎవరెవరైతే చెరలో పౌలు గారితో పాటు ఉన్నారో వారందరూ కూడా. ఈ మార్కును గురించి మీరు ఆజ్ఞలు పొందితిరి. ఇతను మీ యొద్దకు వచ్చిన ఎడల ఇతనిని చేర్చుకొనుడి. అంటే పౌలు గారి ప్రయాణాలు మనం వింటే ఆ ప్రయాణాలలో ఒకానొక కాలమున మార్కు గారు మధ్యలో ఆయనను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అప్పుడు స్ట్రిక్ట్గా ఈ మార్కు గారి విషయంలో పౌలు గారు వ్యవహరిస్తారు. అదంతా మనకు ఎక్కడ ఉంటుంది? తర్వాత మీరు చదువుకుంటారని. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 36 నుంచి 41. అది రాసుకుని తర్వాత చదువుకోండి. అపోస్తలుల కార్యములు 15వ అధ్యాయము 36 నుంచి 41. అక్కడ ఏం జరిగిందో మీరు చదివితే ఇక్కడ మార్కు గారి గురించి మీకు ఇన్ఫర్మేషన్ అందుతుంది. కానీ ఆ మార్కు గారు మళ్ళీ ఆయన పరిపక్వత చెందినవాడై మళ్ళీ పౌలు గారితో పాటు ఆయన పరిచర్యలో ఉన్నాడు. మార్కు సువార్త వ్రాసినటువంటి వ్యక్తి ఈయనే అని దాదాపుగా అందరూ కూడా సార్వత్రికంగా అంగీకరించేటువంటి విషయం. రైట్. గనుక అతన్ని చేర్చుకొనుడి. ఎంత అద్భుతమైన ప్రేమ వాతావరణం. ఒకప్పుడు ఇదే మార్కు గారిపై పౌలు గారు సీరియస్ అయ్యాడు. తర్వాత
అంగీకరించాడు, కలిసి చక్కగా ముందుకెళ్తున్నారు. హౌ బ్యూటిఫుల్ ఈజ్ దిస్ క్రిస్టియానిటీ. ఎంత బాగుంది ఈ క్రైస్తవ జీవితం. మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈయన మరొక వ్యక్తి. మన ఫిలెమోను పత్రిక కూడా పౌలు గారు ఇక్కడ నుంచి రాశాడని చెప్పాము. అందుకే ఈ పత్రికలో ఉన్న పేర్లే దాదాపుగా అక్కడ కనబడతాయని చెప్పాను. స్టార్టింగ్లో మీకు ఈ పత్రిక రాసేటప్పుడు, పరిచయం గురించి మాట్లాడేటప్పుడు మనం మాట్లాడుకున్నది ఏమిటి, ఇక్కడున్న పేర్లే అక్కడ కనబడుతుంటాయి ఫిలెమోను పత్రికలో కూడా అని మాట్లాడుకున్నాం. మనకు ఈ ఒక్క పేరు ఫిలెమోను పత్రికలో కనబడదు. ఏమిటి? యూస్తు అను యేసు. ఫిలెమోను పత్రిక ఒకసారి తెరిస్తే 23-24 వచనములు. క్రీస్తు యేసునందు నాతో కూడా ఖైదైన ఎపఫ్రా, నా జతపని వారైన మార్కు, అరిస్తార్కు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. మిస్ అయింది ఏం పేరు? యూస్తు అను యేసు. వచ్చేద్దాం కొలసీ పత్రికకు. వీరు సున్నతి పొందిన వారిలో చేరిన వారు, వీరు మాత్రమే దేవుని రాజ్యం నిమిత్తం నా జత పని వారే ఉన్నారు. ఆయన ప్రస్తుత కండిషన్ గురించి మాట్లాడుతున్నాడు. వీరి వలన నాకు ఆదరణ కలిగేను. ఎవరెవరైతే తనతో ఉన్నారో వాళ్ళందరినీ గురించినటువంటి ప్రస్తావన అక్కడ చేస్తున్నాడు. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడునైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను, ప్రతి విషయంలో దేవుని చిత్తమును గురించిన సంపూర్ణ ఆత్మ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవాలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. మరి ఎపఫ్రా గారి తీసుకొని వెళ్ళిపోయి ఉండొచ్చు కదా లెటర్ ఇది అనే క్వశ్చన్ మనకు న్యాచురల్గా రైజ్ అవుతుంది. అందుకే ఎపఫ్రా గారి గురించి నేను స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను. ఎపఫ్రా గారు నా తోటి ఖైదీ అని అంటున్నాడు ఎపఫ్రా గారి గురించి. ఎక్కడ? ఫిలెమోను పత్రిక 23వ వచనంలో క్రీస్తు యేసునందు నా తోడి ఖైదీ అయిన ఎపఫ్రా అని అంటున్నాడు. అంటే ఎపఫ్రా గారు కూడా ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అరెస్ట్ అయి ఉండవచ్చు, లేదా పౌలు గారికి కొద్ది కాలం పరిచర్య చేయడానికి ఆయన అక్కడే స్వచ్ఛందంగా ఉండిపోయి ఉండవచ్చు. ఫర్ సమ్ రీజన్ హీ స్టేడ్ బ్యాక్. ఈ కారణాల్లో ఏదో ఒక కారణాన్ని బట్టి ఆయన అక్కడ నిలిచిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఆయన గురించి మాట్లాడుతున్నది ఏమిటి? మీ గురించి ఎంతో చింతగలిగిన వాడై ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలలో పోరాడుచున్నాడు. ప్రార్థనా పోరాటం అంటే ప్రార్థనలో కూడా పోరాటం ఉందా, ప్రార్థన ద్వారా కూడా పోరాటం ఉందా అంటే ఈ వచనాన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఎస్, ప్రార్థనలో పోరాటం అంటే దేవుని ఎదుట, ప్రభువా ఈ సంఘం విషయంలో నేను భారం కలిగి ఉన్నాను, వీరి విషయంలో నేను భారం కలిగి ఉన్నాను. ఇలాంటి ప్రార్థనలను దేవుడు ఆలకించువాడు. ఇతడు మీ కొరకును, లవొదికయ వారి కొరకును, హేరాపోలి వారి కొరకును బహు ప్రయాసపడుచున్నాడని ఇతని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. చూసాం కదా, ట్రై సిటీస్ అని, సిస్టర్ సిటీస్ అని ఇంతకుముందు మాట్లాడుకున్నాం. మ్యాప్ ఉంటే అలా టక్కని చూపించేసి తీసేసి ఇంతకుముందు మనం చూసాం. ఈ 3 పట్టణాల ప్రాంతాలలో ఎపఫ్రా గారి పరిచర్య కనబడుతుందిగా. లవొదికయ, హియెరాపోలి, కొలస్సీ. ఈ 3 ప్రాంతాలలో ఉండే వారి కొరకు ఎపఫ్రా గారు ఎంతో ప్రయాసపడుచున్నాడని, వారి నిమిత్తం ప్రార్థనలో పోరాడుచున్నాడని మనకు అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ వీరు నిర్బంధించబడిన, వాక్యము నిర్బంధించబడకుండా పత్రికల ద్వారా వెళ్ళింది. లూకా అను ప్రియుడైన వైద్యుడును, దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు. ఒక టీం. లవొదికయలో ఉన్న సహోదరులకును, నుంఫాకును, వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. అది లవొదికయలో ఉండేటువంటి వారి పరిస్థితి. ఈ పత్రిక మీరు చదివించుకున్న తర్వాత లవొదికయ వారి సంఘములోను చదివించుడి. లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరు చదివించుకోండి. అవును, కొలసీ పత్రికే బైబిల్లో ఉంది కదా, లవొదికయలకు రాసినటువంటి పత్రిక లేదు కదా అనే క్వశ్చన్ ఇక్కడ రైజ్ అవుతుంది. దీని గురించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైన ఒక 2 అభిప్రాయాలు మీ ముందుకు తీసుకొని వస్తాను. ఒకటి, లవొదికయలకు కూడా పత్రిక వ్రాస్తే ఆ పత్రిక ఎక్కడో మిస్ అయింది, దీనిని ద లాస్ట్ లెటర్ అని అంటారని కొందరు అభిప్రాయపడతారు. అంటే మిస్ అయింది. ఆ కాలంలో ఆ ప్రాంతంలో, లవొదికయ ప్రాంతంలో ఒక పెద్ద భూకంపం వచ్చి ఉంటుంది కనుక ఆ భూకంపంలో ఎక్కడో లెటర్ మిస్ అయింది అనేది ఒక అభిప్రాయం. ఎందుకంటే మనకు బైబిల్లో లవొదికయలకు రాసిన పత్రిక లేదుగా. అయితే రెండవది, మనకు బైబిల్లో ఎఫెసీ పత్రిక ఏదైతే ఉందో ఆ ఎఫెసీ పత్రిక కేవలం ఎఫెసీలకు మాత్రమే రాసిన పత్రిక కాదు, అది ఒక సర్క్యులర్ లెటర్ అంటే పరిసర ప్రాంతాలలో ఉన్న వాళ్ళందరికీ పంపబడినటువంటి పత్రిక.
సో ఎఫెసీ పత్రికనే లవొద్దీయ ప్రాంతానికి వచ్చి ఉంటుంది గనుక ఎఫెసీ పత్రికనే ఇక్కడ లవొద్దీయ పత్రిక అన్నట్టుగా పౌలు గారు ప్రస్తావిస్తూ ఉన్నాడు అనేది ఇంకొక అభిప్రాయం. రెండు అభిప్రాయాలలో ఏది నిజం అనేది పక్కన పెట్టినా ఓవరాల్గా మనకు అవసరమైన సబ్జెక్ట్ అంతా ఎక్కడుంది? ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక అంతా కవర్ అయిపోయింది. గనుకనే లవొద్దీయులకు రాసినటువంటి పత్రిక మన వరకు రాలేదు. ఒకవేళ ఇందులో లేనిది అందులో ఉన్నది అది మనకు అవసరమైనది అయితే ఖచ్చితంగా దేవుడు ఏం చేసేవాడు? దానిని కూడా భద్రపరిచి మన వరకు తీసుకొని వచ్చేవాడు. లవొద్దీయులకు రాసిన పత్రిక గురించి ఇన్ఫర్మేషన్ అందరికీ అర్థమైనట్టే కదా, రైట్. ఒకవేళ ఎఫెసీ పత్రికనే లవొద్దీయ పత్రిక కాకపోతే అప్పుడు పౌలు గారు 5 పత్రికలు పంపించినట్టు అవుతుంది. అది మరొక లవొద్దీయులకు రాసినటువంటి పత్రిక అది మిస్ అయింది అనేటువంటి పాయింట్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. లేదు, ఎఫెసీ పత్రికకే ఈ పేరు ఇలా పరోక్షంగా చెప్పబడింది బికాజ్ అది ఒక సర్క్యులర్ లెటర్ అని అన్నదే నిజమైతే ఆటోమేటిక్గా ఆ ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఎక్కడ ఉన్నట్టు? ఎఫెసీ పత్రికలో ఉన్నట్టు అని మనం భావించవచ్చు. కంటిన్యూ. 17 మరియు ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు దానిని గురించి జాగ్రత్త పడుమని ఎవరికి చెప్పాలి? అర్కిప్పుతో చెప్పుడి అనంది. అంటే ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఎపఫ్రా గారు లేని కాలంలో అక్కడ పరిచర్యలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న వ్యక్తి అర్కిప్పు అని మనం అనుకోవచ్చని ఫిలెమోను పత్రికలో కూడా ఒక చిన్న క్లూను మనం తీసుకున్నాం. ఫిలెమోను పత్రికలో 2వ వచనం, మన సహోదరి అయిన అప్పియకును తోడి యోధుడైన అర్కిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది. తోడి యోధుడు అనే డిస్క్రిప్షన్ అర్కిప్పుకు ఉండడంతో ఇక్కడ కూడా 17వ వచనంలో కొలసీ పత్రిక 4:17లో ప్రభువునందు నీకు అప్పగింపబడిన పరిచర్యను నెరవేర్చుటకు, అంటే పరిచర్యలో ఉన్నాడు ఆయన, దానిని గురించి జాగ్రత్త పడమని అర్కిప్పుతో చెప్పుడి. అంటే స్థానికంగా సేవా బాధ్యతలలో ఉన్నట్టుగా అర్కిప్పు గారి గురించి మనము భావించవచ్చు. 18 పౌలను నేను స్వహస్తముతో నా వందనములు వ్రాయిచున్నాను, నా బంధకములను జ్ఞాపకం చేసుకునుడి, కృప మీకు తోడై ఉండునుగాక. నా బంధకములను జ్ఞాపకం చేసుకునుడి అంటే అర్థం ఏంటి? మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునుడి. నాకు త్వరగా విడుదల కావాలని మీరు ప్రార్థన చేయండి. వాక్యమును చెప్పవలసిన విధముగానే, ఇప్పుడు మీకు పత్రికల ద్వారా వాక్యం పంపుతున్నాను, బయట అనేక మంది ఉన్నారు, వారికి వాక్యం నేను అందించాలి. అలాంటి పరిస్థితి, అలాంటి అనుకూలమైనటువంటి సమయం దేవుడు దయచేయవలెనని మీరు మా కొరకు ప్రార్థించుడి. అంటే అంత అనుకూలమైనటువంటి వాతావరణంలో పౌలు గారు లేరు, పరిస్థితులు బాగలేవు, త్వరలో విడుదల కావాలి అని. ఇంకొక చిన్న సమాచారం ఏంటంటే ఇక్కడ ఎఫెసీ పత్రిక, కొలసీ పత్రిక, ఫిలెమోను పత్రిక అన్న ఈ 3 పత్రికలు ముందుగా పంపించి ఉంటాడు పౌలు గారు. తర్వాత ఫిలిప్పీ పత్రిక పంపించాడు. ఎందుకంటే ఫిలిప్పీ పత్రికలో అతి త్వరలో నేను మిమ్మల్ని చూతునని అనేటువంటి ఒక నిరీక్షణ, ఆశ తెలియజేస్తాడు పౌలు గారు. అంటే ఈ పత్రికలలో మా విడుదల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. ఫిలిప్పీ పత్రికలో సేమ్ ప్రిజన్ నుంచే త్వరలో మిమ్మల్ని అందరినీ నేను చూస్తాను అన్న ఆశను ఆయన వ్యక్తం చేశాడు. అని అంటే ఇవి ముందుగా పంపాడు, తర్వాత ఫిలిప్పీ పత్రిక పంపి ఉంటాడు అనేటువంటి ఒక భావన కూడా బలంగా క్రైస్తవుల మధ్య ఉంది. ఇది కొలసీ పత్రికలోని 4వ అధ్యాయం. ఇక్కడతో మీకు 4వ అధ్యాయము సమాప్తం. పత్రిక విభజన ప్లీజ్. పత్రిక విభజన మొత్తం 4 అధ్యాయాలు, 2 ప్రధాన విభాగాలు. ఒకటి సైద్ధాంతిక విభాగము, 2 ఆచరణాత్మక విభాగము, డాక్ట్రినల్ సెక్షన్ అండ్ ప్రాక్టికల్ సెక్షన్. మొదటి 2 అధ్యాయాలు సైద్ధాంతిక విభాగం అయితే మరొక 2 అధ్యాయాలు ఆచరణాత్మక విభాగం. సిద్ధాంతాన్ని ఎంత జాగ్రత్తగా డీల్ చేయాలో మనకు అర్థమై ఉండాలి. ఆ 2 అధ్యాయాల్లో ఉన్నటువంటి సిద్ధాంతాలను మాట్లాడుకోవడానికి మనకు 5 రోజులు పట్టింది అక్షరాల. తర్వాత ఇప్పుడు మనము 3-4 అధ్యాయాలలో మన క్రైస్తవ భక్తి జీవితానికి అవసరమైనటువంటి విషయాలు. అందుకే 2 అధ్యాయాలను మనము కలిపి మాట్లాడుకున్నాం. ఇది కొలసీ పత్రిక వివరణ సమాప్తం. క్లోజ్. దేవునికి స్తోత్రం. అనేకమైన సంగతులు ఈ పత్రిక ద్వారా దేవుడు మనకు నేర్పించాడు. ఇవన్నీ కూడా వ్యర్థమైపోకుండా మనందరి హృదయాలలో గొప్పగా దేవుని మహిమ అర్థమై
ఫలించాలని మనము ప్రార్థన ద్వారా దేవుని సహాయాన్ని మనం తీసుకుందాం, విడిచిపెట్టకుండా. ఈరోజు సేవకులందరూ అదే చెప్పారు. ఇంతగా మనము ప్రయాసపడి ఆలోచన చేసి దేవుని సహాయముతో ప్రయాణం చేసి ఉండగా ఈ ప్రయాస వ్యర్థమవ్వకుండా ఉండలాగున మనందరము వినియోగించుకుందాం. ఇంత చక్కగా మరి ఈ యొక్క సెమినార్ని ఏర్పాటు చేయడానికి సిద్ధపడినటువంటి దైవదాసులు ప్రభు కిరణ్ గారు, చాంద్ బాషా గారు, వారికి సహకారులుగా వెంకటరెడ్డి గారు, కొనికి ఇంకోళ్ళు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రియులు, ప్రత్యేకించి స్థానికంగా పరిశుద్ధరావు గారు, మరి అనేక మంది చిలకలూరుపేట, గుంటూరు, విజయవాడ స్థానిక సంఘస్థులు, ఒకరు కాదు ఇద్దరు కాదు, అమరావతి డానియల్ గారు, వారి బృందం అందరూ కలిసి, హైదరాబాద్ నుంచి మా సైనిక బృందం, మీడియా సైనిక బృందం, ఇంతమంది కలిసి తలా ఒక చెయ్యి వేసి, ఇంకా సేవకుల గురించి మాట్లాడేదేముంది, అన్నిట్లో కలుసుకొని ప్రారంభం నుంచి వారు సభను, వేదికను అలంకరించి వారి పాత్రలను వారు పోషిస్తూ, ఇక మీలో కొంతమంది ఎక్కడ పెట్టినా ప్రపంచంలో వచ్చే విధంగా, బెంగళూరు నుంచి అయితేనేమి, మేఘాలయ నుంచి అయితేనేమి, బెంగళూరు, ఇంకా మిగిలినటువంటి ప్రాంతాలు, హైదరాబాద్ నుంచి అయితేనేమి, ఒకట ఆంధ్ర నుంచి, అబ్బో అన్ని ప్రాంతాలు, ప్రత్యేకించి చీరాలలో ఈ మొదటిసారి ఇలాంటి సదస్సులు పెట్టడం, అయినప్పటికీ ఎక్కడ ఇబ్బంది లేకోకుండా గొప్పగా జరగడానికి దేవుడు కృప చూపాడు. ప్రత్యేకించి స్థానిక పాస్టర్స్ అసోసియేషన్ వారు, స్థానిక సేవకులు వారు వెనకుండి చాలా గొప్పగా మారల్ సపోర్ట్ ఇచ్చారు. ఈ కళ్యాణ మండపం యాజమాన్యం వారు ఎంతో సహకరించారు. చిన్నపిల్లల పరిచర్య విషయంలో స్టాఫ్ అద్భుతంగా పనిచేశారు. అలా 1-2 కాదు, అన్ని విభాగాల వారు దేవుడు అందరినీ చక్కగా వాడుకున్నాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే కలుగునుగాక. ఆమేన్. నేను చిన్న ప్రార్థన చేసి మరి సభాధ్యక్షులకు సమయం ఇస్తాను, తర్వాత సేవకులు మాట్లాడతారు. మహాగణుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము గల నాయన, పరిశుద్ధుడైనటువంటి గొప్ప దేవ, కొలస్సీ పత్రికనంతటినీ మేము మాట్లాడుకోవడానికి మీరెంతగానో కృప చూపారు. సిద్ధాంత విభాగము, ఆచరణాత్మక విభాగం వేరువేరు కాదని, ఈ రెండు ఒక నాణెమునకున్నటువంటి 2 వైపులని, సిద్ధాంతముపై మా జీవితం కట్టబడాలని, అందుకొరకు ఇవన్నీ పత్రికలు మేము చూడగలుగుతున్నామని మేము ఆలోచించటకు మీరు కృప దయచేశారు. విన్న వాక్యమంతయు మా అందరి హృదయాలలో నూరంతలుగా ఫలించుటకు సహాయం చేయమని, ఈ సభల కొరకు కారకులైనటువంటి వారు, అనగా మీరు వాడుకున్నటువంటి వారు ఎవరెవరైతే ఉన్నారో, వాడబడినటువంటి వారు ఎందరైతే ఉన్నారో వారందరికీ రావాల్సిన ఈవులు సంపూర్ణంగా అనుగ్రహించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి మహోన్నతమైన నామములోనే ఈ ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.